ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జై హింద్ సార్. జై హింద్. కేడిని ఆ హీరోయిన్ తో జాగ్రత్తగా ఉండమని చెప్పావు కదా? చెప్పాను సార్. మన అనుమానమే నిజమైతే ఆ హీరోయిన్ నుంచి మనం తెలుసుకోవాలనుకుంటున్న ఎన్నో నిజాలు బయటపడతాయి సార్. అదే గనక జరిగితే మీ అమ్మ చావుకి కారణం డ్యూటీ కోసం ప్రాణం పెట్టిన ఆఫీసర్ని డిపార్ట్మెంట్ దృష్టిలో చరిత్రలో ఒక కరప్టెడ్ ఆఫీసర్లా మిగిలిపోవడానికి కారణమైన సూత్రధారి ఎవరో మనకు తెలుస్తుంది. తెరలన్నీ తొలగిపోయి 20 ఏళ్లుగా చీకట్లో మిగిలిపోయినా మా అమ్మ నిజాయితీ అందరికీ తెలిసే రోజు దగ్గరలోనే ఉంది సార్. గతం కాలం కూడా మర్చిపోయిన నిజాన్ని అందరికీ గుర్తు చేసే రోజు దగ్గరలోనే ఉంది సార్. మ్యూజిక్ డైరెక్టర్ ర్యాండీ గారిని కలుద్దామా? నమస్కారం సార్. కూర్చోండి. తినే జేడి, నేను ఆల్రెడీ చెప్పాను కదా. అయ్యో తెలుసు సార్, పరిచయమే అవసరం లేని పేరు సార్ ఆవిడది. అసలైన సూపర్ స్టార్. నైస్ టు మీట్ యూ. నైస్ టు మీట్ యూ సార్. మీనన్ మీకు ర్యామ్సమ్ కోసం థ్రెటన్ చేస్తున్నారని సార్ చెప్పారు. అవునండి, గత నెల రోజులుగా 10 కోట్ల కోసం ఫోన్ చేస్తూనే ఉన్నాడు. ఇవ్వనన్నానని స్టూడియో దగ్గర గొడవ చేసి అక్కడే అటాక్ చేస్తామని బెదిరిస్తున్నారు. మీకు డైరెక్ట్ గా మీననే కాల్ చేశాడా? అవును మేడం. డైరెక్ట్ గా మీననే దిగాడంటే ఇది 10 కోట్లతో ఆగే వ్యవహారం కాదు సార్. మీనన్కి మీ నుంచి ఏదో ఫేవర్ కావాలి. అది చేస్తారో లేదో అని ముందు డబ్బులు అడుగుతున్నాడు. కానీ డబ్బులు ఇవ్వకుంటే 2 వీక్స్ తర్వాత ఉన్న నా మ్యూజిక్ ఇండియా ట్రిప్లో నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నాడు. ట్రిప్ని లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ చేయలేను, అలా అని వెళ్ళలేను. అందుకే నాకేం చేయాలో తెలియక మీ దగ్గరికి వచ్చాను సార్. ఫస్ట్ మీరు భయపడకుండా ఇక్కడి వరకు వచ్చినందుకు, మీ ప్రాణాలకి మమ్మల్ని నమ్మినందుకు థ్యాంక్స్ అండి. మీరే మీనన్కి భయపడాల్సిన అవసరం లేదు. మీరు ప్లాన్ చేసినట్టుగానే టూర్కి వెళ్ళండి. కానీ మీనన్ని లైట్ తీసుకోవడానికి లేదు జేడి. మీనన్కి లొంగలేదని తెలిస్తే అన్నంత పని చేస్తాడు వాడు. ఆ డబ్బు కన్నా, ఆ ట్రిప్ కన్నా నా ప్రాణమే ఇంపార్టెంట్ సార్. మీ ప్రాణాలకి ఏ ప్రమాదం లేదు సార్. నేను చెప్తున్నాను కదా, నన్ను నమ్మండి. మీ సెక్యూరిటీ టైట్ చేపిస్తాను. ప్రతి వెన్యూలోనూ ఎక్స్ట్రా చెకింగ్ అండ్ సెక్యూరిటీ ఏర్పాటు చేయిస్తాను. మీ వెంట ఎప్పుడూ 2 ఆఫీసర్స్ ఉంటారు. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా నాకు ఇన్ఫార్మ్ చేస్తారు. సో మీరు ధైర్యంగా మ్యూజిక్ ట్రిప్కి వెళ్ళండి. సరే మేడం, మిమ్మల్ని, మీ మాటని, మీరు మాటిస్తే తప్పరనే నమ్మకంతో మిమ్మల్ని నమ్మి వెళ్తున్నాను. కానీ మీననిక నా జోలికి రాడు అని తెలిసే వరకు నా టెన్షన్ అయితే పోదు. సో ప్లీజ్, కష్టమైన మీనని త్వరగా పట్టుకోండి. అదే పనిలో ఉన్నాం. మెయిన్ చాప్టర్ ఆల్మోస్ట్ ఎండ్ అవుతుంది. సన్నీ అండ్ మాధవ్, ఇక నుండి ర్యాండీ గారి బాధ్యత మీది. సెక్యూరిటీగా వెళ్ళండి. ఓకే మేడం. ఆల్వేస్ బీ అలర్ట్. ప్రమాదం ఏ రూపంలో అయినా రావచ్చు. ఓకే మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. వస్తాను సార్, వస్తాను మేడం. మేడం, 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 మేడం. మా అమ్మగారు చెప్పేశావా? లేదమ్మా. మా అమ్మగారు చెప్పేశావు. లేదమ్మా. నువ్వే చెప్పేశావు. లేదు. నేను వెళ్ళి అందరికీ చెప్పేస్తాను. నేను అమ్మా, అందరికీ నేను చెప్పేది చెప్పేస్తాను. విను. మా అమ్మగారు చెప్పేశారు. మా అమ్మగారు చెప్పేశారు. ఎవరో ఇదంతా కావాలని చేసి కేదార్ నిరికించినట్టుంది సార్. కానీ కేదార్ ఇక్కడికి వస్తాడని మీ ఇద్దరికి తప్ప ఎవ్వరికీ తెలియదు కదా. మరి ఇంతలోనే ప్లాన్ చేసి ఎలా ఇరికిస్తారు? వాటికి సమాధానాలు వెతికితే కానీ అసలు హీరోయిన్ వెనుకున్న నిజాలు బయటపడవు సార్.
అసలు ఏం జరిగింది? కేదార్ అనే ఇతను హీరోయిన్ కలవడానికి వచ్చాడు మేడం. పని మనిషి హీరోయిన్ బిజీగా ఉందని చెప్పి వెయిట్ చేయమని చెప్పింది మేడం. ఇంతలోని ఇద్దరికి మాటా పెరిగిందో ఇద్దరి మధ్య సంబంధం చెడిందో తెలియదు కానీ ఇతను హీరోయిన్ని కత్తితో పొడిచి చంపేశాడు మేడం. జరిగింది చెప్పండి, ఊహించింది కాదు. పని మనిషి ఎక్కడుంది? లోపలుంది మేడం. తీసుకురండి. ఓకే మేడం. అమ్మా, మీరు చూసింది, మీకు తెలిసింది నిర్భయంగా చెప్పండి. అలాగేనమ్మా. మేడం గారి గదిలో నుంచి ఏదో శబ్దం రాగానే నేను పరిగెత్తుకుంటూ వెళ్ళాను. ఇతను అమ్మగారిని పొడిచి పక్కనే కూర్చుని అమ్మగారు బ్రతుకున్నారో లేదో చూస్తున్నాడు. కానిస్టేబుల్, రండమ్మా. ఆవిడ చెప్పిందంతా కరెక్టే గాని పని మనిషి ఆ రూమ్లోకి వెళ్ళొచ్చాక నేను వెళ్ళక ముందు ఆ రూమ్లో ఏదో జరిగింది జేడి. నువ్వు, పని మనిషి, హీరోయిన్ కాకుండా ఈ ఇంట్లో ఇంకెవరో ఉన్నారు. అది ఎవరో కనిపెట్టాలంటే వెంటనే సెర్చ్ చేయాలి సార్. అవును జేడి, వెంటనే కేసు ఇన్ఛార్జిగా నిన్ను అపాయింట్ చేస్తున్నాను. బాడీ ప్రొసీడింగ్స్ అయ్యేలోపు నువ్వు మర్డర్ చేసింది కేదార్ కాదనే ప్రూఫ్ సంపాదించాలి. లేదంటే సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ ఉన్న కారణంగా కేదార్ని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. భయపడ కేదార్, నేనుండగా అలా జరగనివ్వను. నా కేసు డీల్ చేస్తుంది జేడి అయినప్పుడు, నేను ఏ తప్పు చేయనప్పుడు, ఏ నేరం జరగడానికి కారణం నేను కానప్పుడు దేనికి భయపడాల్సిన అవసరం లేదు జేడి. ఎందుకంటే జేడి నిజాన్ని నిరూపించే వరకు ఆగిపోదు కాబట్టి. ఏ రూమ్? రాజేడి, మేడం సార్, జేడి, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.